హలో ఎవ్రీవన్, అన్యోసయో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైలో ఇన్ కేబుల్. ఈరోజు సండే కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి మేము డేగు డౌన్ టౌన్కి షాపింగ్కి వెళ్ళబోతున్నాం. మీరు మాతో కలిసి వచ్చేయండి. అండ్ మేము డేగులో బస్ ఎక్కాము వెళ్ళడానికి. మెట్రోతో మేము డేగు డౌన్ టౌన్లోకి రీచ్ అయ్యాము. డేగు డౌన్ టౌన్కి మేమున్న ప్లేస్ నుంచి 1.5 or 1 hour 40 minutes టైం ఖచ్చితంగా ఉంది. మాకు మా యూనివర్సిటీ నుంచి మేము డైరెక్ట్గా బస్ ఎక్కితే ఖచ్చితంగా మేము 1 hour 40 minutesలో డేగు డౌన్ టౌన్లో దిగుతాము. కాకపోతే మాకు ఫస్ట్ టైం కాబట్టి సరిగా తెలియకపోవడం వల్ల కొంచెం లేట్ అయ్యి మేము మెట్రోలో రావాల్సి వచ్చింది. అండ్ ఫైనల్లీ డేగు డౌన్ టౌన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి మాకు షాపింగ్ స్టార్ట్ అయ్యింది. అసలుకైనా మేము వెళ్ళింది షాపింగ్ కోసమే, కానీ చూడండి మీకే అర్థమవుతుంది. అన్ని షాప్ చూసుకుంటూనే వెళ్ళాము, కానీ ఇక్కడ మేము షాపింగ్ చేయలేకపోయాం. చాలా 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 షాప్స్ వెళ్ళాం అండ్ మాల్స్ కూడా. మా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్క షాప్ని విజిట్ చేయకుండా మాత్రం అస్సలు రాలేదు. డేగు డౌన్ టౌన్లో అన్నీ బాగున్నాయి అండ్ ఇక్కడ ఏ బస్ స్టాప్లో చూసినా కూడా తప్పకుండా ఏసీ ఉంటుంది చూడండి. అండ్ ఫుల్ ఏసీ. ఏ బస్ స్టాప్లో అయినా మనం ఎండ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఎంత ఎండ ఉన్నా మనం బయటికి వెళ్ళకుండా ఉండలేము, కానీ ఇక్కడ ఎండ అంటే వీళ్ళు చాలా భయపడతారు. కొరియాలో అన్ని ప్లేసెస్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఒక స్ట్రీట్ అయినా, పెద్ద పెద్ద సిటీస్ అయినా, బిల్డింగ్స్ అయినా, ఏవైనా. అందుకే కొరియా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. అండ్ ఇక్కడ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా తప్పకుండా పాటిస్తారు. అందరూ క్యూలో వెళ్ళడం అండ్ కరెక్ట్గా చేయడం, డిసిప్లైన్గా ఉంటారని చెప్పవచ్చు. ఇక్కడ షాపింగ్కి మేము వెళ్ళినప్పుడు బయట నుంచి చూస్తే అన్నీ కొత్తగానే అనిపించినాయి, కానీ అవి సెకండ్ హ్యాండ్ అని మాకు లోపలికి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది. కాబట్టి మేము జస్ట్ అలా విజిట్ చేసి బయటికి వచ్చేసాం అంతే. అయినా సెకండ్ హ్యాండ్ని ఇలా నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఇండియాలో ఉండదు. ఇక్కడ కనిపిస్తున్నాను కదా, అది నేను. ఇవన్నీ చూడడానికి సెకండ్ హ్యాండ్ లాగా అస్సలు అనిపించట్లేదు కదా. అవును, కానీ సెకండ్ హ్యాండే. అది మాకు తెలియదు, కానీ మా అండర్ గ్రాడ్యుయేట్ తను వచ్చి ఆల్రెడీ 6 months అవుతుంది, తను మాకు చెప్పింది. మేము ఇక్కడ కొత్త కాబట్టి మాకేం తెలీదు. తను ఆల్రెడీ వచ్చి 6 months అవుతుంది. తను 6 months నుంచి ఇక్కడ చాలా షాపింగ్ చేసింది కాబట్టి తనకు తెలుసు. అండ్ ఫైనల్లీ మేము ఒక ఇండియన్ రెస్టారెంట్ని ఫైండ్ అవుట్ చేసినాం. అది హాలా రెస్టారెంట్. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. మా ఫ్రెండ్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాబట్టి మేము వెజిటేరియన్. సో మేము పన్నీర్, బటర్ మసాలా ఇంకా పరోటాస్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా, ఆ హ్యాపీనెస్ వేరే అనిపించింది. ఇండియన్ రెస్టారెంట్ని చూడగానే అమ్మయ్య అనిపించింది. తిన్న తర్వాత వావ్, ఇండియాలో ఉన్నంత అంటే మనకి తెలంగాణ వాళ్ళకి ఉండే అంత ఫుడ్ టేస్ట్ ఇక్కడ అనిపించలేదు, కానీ ఓకే తినగలుగుతాం. కొంచెం ఇక్కడ చేసేటట్టు కొంచెం స్వీట్గా అనిపించింది, బట్ ఇది ఇండియన్ ఫుడ్డే. ఎవరైనా కొరియాలో ఉండి డేగు డౌన్ టౌన్ వైపు వెళ్ళుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ని ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, వెజిటేరియన్స్కి అంత ఆప్షన్స్ లేవు. కాబట్టి
పరోటా, పన్నీర్ బటర్ మసాలా, ఇలా వీటితో అడ్జస్ట్ అవ్వాల్సింది. కానీ నాకైతే పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టం. గార్లిక్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా నచ్చింది, నాకు చాలా నచ్చింది. సో బాగానే తిన్నా. ఆల్మోస్ట్ 20 days తర్వాత నేను ఇండియన్ ఫుడ్ తినడం. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ. ఫుడ్ తర్వాత మేమందరం మళ్ళీ మా షాపింగ్ స్ట్రీట్స్ని స్టార్ట్ చేసినాం. ఎంత వెతికినా కూడా అసలు ఒక్కరు కూడా ఒక డ్రెస్ని కూడా తీసుకోలేదు. చాలాసేపటి తర్వాత తిరిగి ఈవినింగ్ అయిన తర్వాత ఒక 2-3 డ్రెస్సెస్ తీసుకున్నారేమో అంతే. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, నాకేం తీసుకోవాలని ఆలోచన లేదు, తీసుకోవాలని అనిపించలేదు. అంటే నచ్చలేదు అని కాదు, ప్రతిదీ నచ్చుతుంది ఇక్కడ, ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అలా ఆగిపోవాల్సి వస్తుంది అంతే. తర్వాత మేము ఒక మాల్లోకి ఎంటర్ అయ్యాం. ఇదే ఆ మాల్. దీని పేరు నాకు అంత గుర్తులేదు, కానీ ఈ మాల్ మాత్రం చాలా పెద్ద ఉంది. చూస్తేనే అర్థమవుతుంది కాస్ట్లీగా, చాలా కాస్ట్లీ. ఇక్కడ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ డ్రెస్సెస్ అండ్ షూస్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. రాయల్ లుక్ ఉంది ఇక్కడ ఈ మాల్లో. నాకు తెలిసి ఇక్కడ రిచ్ పీపుల్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ని కస్టమైజ్ చేసుకొని మరీ తీసుకెళ్తారేమో అనిపిస్తుంది. కొరియాలో బ్యూటీ ప్రోడక్ట్స్కి డిమాండ్ చాలా ఎక్కువ కాబట్టి చాలామందే వస్తారు. ఇలా ప్రతి ఒక్క ఫ్లోర్ని మేము విజిట్ చేయడం అండ్ వెళ్ళడం అంతే. మేము ఇంకేం చేయలేదు. ఈ మాల్ మొత్తం తిరిగాం కానీ ఇక్కడ ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ అయితే జస్ట్ అట్లా టచ్అప్ చేసుకొని మరి లిప్స్టిక్ వేసుకొని కొంచెం మేకప్ వేసుకొని మరి బయటకు వచ్చారు. జస్ట్ టైం పాస్. ఎందుకంటే మాకు హాలిడే, బయటికి వెళ్ళైనా వెళ్ళాలి, వచ్చాం, తిరిగాం, వెళ్ళాలి అంతే. అండ్ ఫైనల్లీ మేము ఏబీసీ మార్ట్ దగ్గరకు వచ్చేసాం. ఏబీసీ మార్ట్ అంటే కొంచెం బెటర్ ఏమో అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత తెలిసింది చాలా కాస్ట్లీ. ఇది ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కాస్ట్లీగానే అనిపించింది. అండ్ ఏబీసీ మార్ట్ ఎదురుగానే ఇక్కడ వీళ్ళు చిన్న షో చేస్తున్నారు, స్ట్రీట్ షో, సింగింగ్. బాగా అనిపించింది. చాలాసేపు ఈవినింగ్ నుండి నైట్ వరకు వాళ్ళు పాడుతూనే ఉన్నారు. కొరియా నైట్ లైఫ్ చాలా బాగుంటుందని విన్నాను, కానీ ఈరోజు చూసాను, నాకు కూడా ఫీలింగ్ వచ్చింది. కొరియా నైట్ లైఫ్ ఇదే ఉంది. నైట్ టైంలో కొరియా చాలా బాగుంటుంది. లైట్స్తో, పెద్ద బిల్డింగ్స్తో, షోస్తో, కొన్ని యాక్టివిటీస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కొరియాలో. మేము ఉండేది ఇంకా డేగులోనే ఇన్ని యాక్టివిటీస్ జరిగితే సోల్ సో I think it's very beautiful, but I didn't visit it. I just want to go see Seoul also.
ఇదంతా చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. కొరియా నైట్ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఇంకా ఇంకా ఆ స్ట్రీట్ని బ్యూటిఫుల్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్లవర్ షాప్, దీంట్లో ప్రతి ఫ్లవర్ డిఫరెంట్ అనిపించింది. మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. వీళ్ళలో అర్థం కాక చాలాసేపు ఆలోచన ఒక రూమ్ వేసుకొని చాలాసేపు, ఐ థింక్ మాకు 30 minutes టైం దొరికింది నోర్వాంగ్లో. సో 30 minutes మేము ఎంజాయ్ చేసి ఆ తర్వాత రిటర్న్ అయ్యాం. చూడండి మా ఫ్రెండ్స్ ఎట్లా సాంగ్స్ పాడుతున్నారు. ఇదే నోర్వాంగ్ రూమ్ మాత్రం చాలా బాగుంది. లైక్ ఒక డిస్కో వైబ్ ఉంది దీంట్లో. లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఆ వైబ్ అయితే అదే వస్తుంది. మనం ఏదో డిస్కోలో ఉన్నట్టు ఫీల్ అవుతాం, కానీ అదేం కాదు. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. స్టార్ట్ అయింది. ఇదే నోర్వాంగ్. 30 minutes నోర్వాంగ్ అయిపోయిన తర్వాత మేము డాంగ్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఆల్రెడీ నైట్ 9 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయితే మాకు వెళ్ళడానికి 10 అయింది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో till the last. Thank you, bye bye, annyeong.